మిత్రులకి, వేదిక మీద ఉన్న పెద్దలకి, నన్ను నమ్మి ఇంతమంది వచ్చినందుకు, నన్ను ఆదరించి మీడియా వాళ్ళు కూడా ఇంత సపోర్ట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ముందుగా చెప్పాలంటే మా డైరెక్టరు చాలా కష్టపడ్డాడు. ఇంకా ఇది ఒక సినిమా లెవెల్లో కష్టపడ్డాడు. అంటే రాత్రి వాళ్ళు ఆలోచిస్తూ దానికి ఎలా 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 చేద్దాం అని చెప్పేసి ఆలోచించి చేయడం జరిగింది. చాలా బాగా చేశారు. కెమెరామెన్ కూడా ఈరోజు రాలేదు, తను యాక్చువల్లీ షూటింగ్లో ఉన్నారు. తన వర్క్ కూడా చూస్తారు కదా, డిఓపి గారిది చాలా బాగా చేశాడు. ఎవ్రీవన్ అంటే చాలా లైక్ చేస్తారు. జైపాల్ రెడ్డి అంటే హార్డ్ వర్కర్, తను కూడా బాగా సపోర్ట్ చేసి మేమంతా ఒక టీమ్గా గ్రూప్గా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఫ్రెండ్లీగా అందరూ ఎవరు కూడా ఏది ఆశించకుండా మేమందరం ఒకరినొకరు మాట్లాడుకుంటూ ఒకరొకరు చెప్పుకుంటూ, నాతో పాటు నా కో ఆర్టిస్ట్ సాత్విక గారు కూడా మా అందరికీ చాలా సపోర్ట్ చేసి తను కూడా అన్నిట్లో గైడ్ చేస్తూ అన్నీ మాట్లాడుకుంటూ చేయడం జరిగింది. అందుకే ఇంత బాగా వచ్చింది సాంగ్. ఇంకా చెప్పాలంటే తెలుగు, హిందీ, తమిళ్ పాన్ ఇండియా సాంగ్ అనుకున్నాం మేము. యాక్చువల్లీ కరెక్ట్ టైం రిలీజ్ అవుతుందో లేదో అనుకున్నాం, కానీ కరెక్ట్ టైంకి 3 లాంగ్వేజ్లో రిలీజ్ అయినాయి. తర్వాత పైన బాగా ప్రొడ్యూసర్ నరసింహ గారు, మహేందర్ అన్న, అమ్మగారు, మన సౌమ్య, దివి గారు, రవి గారు డైరెక్టరు, క్రాంతి మ్యూజిక్ డైరెక్టరు, మర్చిపోయాను ఈరోజు అసలు ఈ ఈవెంట్ కారణం మన క్రాంతి గారు మ్యూజిక్ డైరెక్టరు. తను కూడా ఏంటంటే ఏది చెప్పినా కానీ వద్దనకుండా, అంటే నైట్ అయినా 12 అయినా 1 అయినా ఫోన్ చేసి ఇది కాదు అది అని చెప్పినా కానీ ఏం విసుకోకుండా చాలా సపోర్ట్ చేసి చాలా బాగా చేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్రో. చాలా బాగా వచ్చింది సాంగ్, చూశారు కదా మీరు. ఇంకా పోతే మా సునైనా కాస్ట్యూమ్స్ చాలా డిజైన్ చేసింది, చాలా బాగా దగ్గరుండి తను కాస్ట్యూమ్స్ అన్నీ రోజు అంటే ఎలా ఏంటి, ఏ షాట్కి ఎలా ఉండాలి ఏంటని మన రామరెడ్డి డైరెక్టర్ చెప్తూ ఉంటే తను చేయడం జరిగింది. తనకు కూడా చాలా థ్యాంక్స్. ఇంకపోతే చూశారు కదా మై లవ్ సాంగ్, మీరే డిసైడ్ చేయాలి ఎలా ఉంది ఏంటనేది. మా హార్డ్ వర్క్కి మీరే దానికి ఒక అంటే ఒక లైక్, ఒక షేర్, ఒక కామెంట్ ఇవ్వాలి. ముందుగా చెప్పాలంటే మీడియా మిత్రులు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. మేము ఇక్కడ నిల్చోవాలన్నా, కింద నిల్చోవాలన్నా, పైన నిల్చోవాలన్నా వాళ్ళే కారణం. కాబట్టి మీడియా అందరూ బ్రదర్స్ మాకు ఈ సాంగ్కి చాలా సపోర్ట్ చేసి కొంచెం ఎంకరేజ్ చేసి మా అందరినీ, మా టీం మొత్తాన్ని కొంచెం సక్సెస్ చేయాలి, మా సాంగ్ని కూడా పెద్ద సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంకపోతే మా ప్రొడ్యూసర్ వాకాడ్ అప్పారావు గారు, తను శ్రీలంకలో ఉన్నారు యాక్చువల్లీ షూటింగ్లో. తమిళ్ సినిమా షూటింగ్ జరుగుతుంది. తను యాక్చువల్లీ రావాల్సిన వాళ్ళే ఇంకా అక్కడ ఇరుక్కుపోయారు. కాకపోతే ఏంటంటే ఇంకా మా మీద వదిలేసి మీరు చేసుకోండి, ఏం ప్రాబ్లం లేదు, నేను ఉన్నాను మీకు అని చెప్పేసి మాకంతా బ్యాక్గ్రౌండ్ నుండి నడిపించాడు. మీకు తెలిసిందే వాకాడ్ అప్పారావు గారు అంటే సూపర్ గుడ్ ఫిలిమ్స్ దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎలా నడుస్తుంది ఏంటన్నది మీ అందరికీ తెలుసు. తను మాకు బాగా సపోర్ట్ చేసి మాకు చాలా ఎంకరేజ్ చేసి ముందుకు నడిపించాడు. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న వాకాడ్ అప్పారావు అన్నయ్య. ఇంకా మీరే మాకు బ్లెస్సింగ్ ఇచ్చి మా సాంగ్ను సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. వెయిట్ చేస్తున్నాను సాత్విక ఎలా మాట్లాడుతున్నది. లెట్స్ లిసన్ టు సాత్విక. yes yes హాయ్ ఎవ్రీవన్, నా పేరు ఇందాక నుంచి వెయిట్ చేస్తున్నారు కదా మీరు అందరూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ జస్ట్ వాంట్ టు వెరీ పొలైట్లీ క్లియర్ దిస్ అవుట్. మై నేమ్ ఇస్ సాత్విక. వెరీ నైస్ టు మీట్ యూ గైజ్. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. ఐ థింక్ దిస్ ఈజ్ యాక్చువల్లీ అసలు స్క్రీన్ మీద నన్ను నేను చూసుకోవడం, దిస్ ఇస్ ద ఫస్ట్ టైం. సో ఇట్స్ ఆల్వేస్ గోయింగ్ టు బీ వెరీ స్పెషల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ది ఎంటైర్ టీమ్, కిషోర్ గారు, అప్పారావు గారు అండ్ రామ్ రెడ్డి గారు అండ్ జయపాల్ గారు కూడా. ఇది తీసినప్పుడు మాకు ఎంత స్పెషల్గా అనిపించిందో చూస్తున్నప్పుడు మీకు కూడా అంతే స్పెషల్గా అనిపించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. చాలా క్యూట్గా షార్ట్ ఫిల్మ్ యాక్టర్స్. లవ్ ఇస్ సచ్ ఎ పెయిన్. కొంచెం గట్టిగా మైక్. లవ్ ఇస్ సచ్ ఎ పెయిన్. లవర్ చనిపోయినా ఉన్నా లవ్ ఇస్ అ వెరీ పెయిన్ఫుల్ థింగ్. లవ్, యూ మేడ్ అ సాంగ్ ఆన్ లవ్. ఇట్స్ అ బ్యూటిఫుల్ కాన్సెప్ట్. చాలా చాలా బాగా చేశారు. అండ్ క్రాంతి గారు వర్క్ మాట్లాడుతుంది, మనం మాట్లాడకపోయినా మన వర్క్ చాలా మాట్లాడుతుంది. వర్క్ బాగా మాట్లాడింది, చాలా బాగుంది.
and your concept is also amazing. I loved watching you both. You have a beautiful face, Satvika. I loved watching her closest, and very nice song. Tappakunda andaru chudandi. Up next, I would like. అందరికీ నమస్తే అండి. సాంగ్ అయితే మైక్ కొంచెం గట్టిగా, అందరికీ ఈ మైక్ తీసుకోండి. అందరికీ నమస్తే అండి. అసలు ఎవరు సజెషన్ అక్కర్లేదు, ఎవరు ఒపీనియన్ అక్కర్లేదు, పాట వింటే చాలు. ఇట్స్ వెరీ వెరీ మెలోడియస్, టేకింగ్ యూ త్రూ ది ఇమోషన్స్ ఆఫ్ లవ్. అండ్ సాత్విక అండ్ రవి, both of you, Kishore, you've done a wonderful work there. And subscribe చేయండి, వినండి, వింటూ ఉంటారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. తమిళ్ వర్షన్ మాత్రం వింటుంటే ఐ వాజ్ రియలీ ఇంప్రెస్డ్ అనమాట. అయితే అండ్ అనుకోకుండా కరెక్ట్ టైంకు తమిళ్ లాంచ్కే వచ్చినాను నేను. తిక్కి తిక్కి తిండాడియ నెంజుకుళియిల్ అన్న సాంగ్. మీరు చెప్పాక ఇంకొంచెం ఇంట్రెస్ట్ వస్తుంది నాకు తమిళ్ వర్షన్ మీద. సరే, ముందు లాంచ్ చేసిన తర్వాత దాని గురించి మాట్లాడుకుందాము. ఒకసారి ఇద్దరు కలిసి సాంగ్ లాంచ్ అని చెప్పేయండి, సో దట్ విల్ లాంచ్ ద తమిళ్ సాంగ్ టుగెదర్. తమిళ్ సాంగ్ లాంచ్. ఎస్, ఇప్పుడు వినబోతున్నాం తమిళ్. వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ సార్, గణపతి సార్. అండ్ మన డైనమిక్ హీరో, అందరికీ ఇప్పుడు యూత్కి చాలా కనెక్ట్ అయ్యే హీరో మన అమర్దీప్. నాకు కూడా మంచి మిత్రుడు. సో అమర్, ప్లీజ్ చెప్పు. సో అందరికీ నమస్కారం. కిషోర్ అన్న నా జిమ్మేట్. సో ఆయన నా జిమ్మేట్ అనమాట. అందరు క్లాస్మేట్స్ లాగా ఆయన నాకు జిమ్మేట్. ఇప్పటికే ఆయన 2-3 మంచి ఆల్బమ్ సాంగ్స్ చేశారు, బట్ అందులో లేని ఒక కొత్తదనం నాకు ఇందులో కనిపించింది. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ హీరోయిన్ వన్స్ అగైన్. చాలా బాగుంది. ద వే యూ లుక్స్, ఎక్స్ప్రెషన్స్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. అండ్ ఫస్ట్ అండ్ ద మెయిన్గా చెప్పాల్సింది కిషోర్ అన్న గురించి. ఎంత ఎఫర్ట్స్ అనేది నేను చూస్తూ ఉంటాను కదా, ఒక్కొక్క సాంగ్ చూపిస్తూ ఉంటారు జిమ్లో ఉన్నప్పుడు, బయటకు వచ్చినప్పుడు, నేను కలిసినప్పుడు. అందులో లేని ఒక కొత్తదనంలో దీంట్లో యాక్ట్ చేసేవాను. నేను ముందే చూసినప్పుడే చెప్పాను. సో క్లైమాక్స్ పార్ట్ ఏదైతే ఉందో నిజంగా అంటే అది చాలా హార్ట్ టచింగ్గా చేశారు. బోత్ ఆఫ్ యూ డిడ్ వండర్ఫుల్ జాబ్. సాంగ్ మంచి హిట్ అవ్వాలి, నీకు మంచి పేరు రావాలి. ఇలాగే ఇంకా మంచి సాంగ్స్తో పాటు మంచి సినిమాలు కూడా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ అన్న. ఉన్నందుకు మీడియాకి స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా థ్యాంక్ యూ అండి. ఇక్కడికి వచ్చిన గీతా మేడంకి చాలా థ్యాంక్ యూ. దివి గారికి, వచ్చిన నరసింహ గారికి, ఇక్కడికి వచ్చిన రమణ, ఇక్కడికి వచ్చిన మొత్తం గెస్టులందరికీ నా పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను. చాలా థ్యాంక్ యూ సో మచ్. పిలువంగానే వచ్చారు, వచ్చిన వాళ్ళందరికీ చాలా మీకు సాంగ్ నచ్చింది అనుకుంటున్నాను. మేము చాలా కష్టపడి చేసాము సాంగ్ని. ఖచ్చితంగా మీకు నచ్చుతుందని చేసాము. మీకు ఆడియన్స్ మా సాంగ్ని ఎంకరేజ్ చేస్తే మేము హ్యాపీగా ఫీల్ అవుతాము. మా సాంగ్ని ఖచ్చితంగా హిట్ చేయాలని కోరుకుంటున్నాను. మంచి కంటెంట్తో తీస్తే ఆడియన్స్ ఎప్పుడు కనెక్ట్ అయ్యి మంచి వ్యూస్ కానీ ఇస్తారు. చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కానీ మనం మనసు పెట్టి చేస్తే ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది అనుకుంటున్నాము. ఇది కూడా మీకు నచ్చి మమ్మల్ని సక్సెస్ చేస్తానని కోరుకుంటున్నాను. అందరికీ థ్యాంక్స్ సో మచ్. నాకు సపోర్ట్ చేసిన మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ థ్యాంక్స్. మా ప్రొడ్యూసర్ వాకడప్పారావు గారు ప్రతి విషయంలో నన్ను ఎంకరేజ్ చేశారు. చాలా థ్యాంక్స్ సార్. మీరు ఇక్కడ శ్రీలంకలో షూటింగ్లో ఉన్నారు, అయినా మీ బ్లెస్సింగ్స్ ఇక్కడ ఉన్నాయి సార్. నన్ను సపోర్ట్ చేస్తూ నన్ను ముందుకు తీసుకెళ్ళినందుకు చాలా థ్యాంక్స్. మా హీరో కిషోర్ తేజ చాలా కష్టపడి వర్క్ చేస్తాడు, ప్రతిదీ కసితో పనిచేస్తాడు. ఖచ్చితంగా తను ఈరోజు సక్సెస్ అయింది అనుకుంటున్నాను. రేపు కూడా ఇంకా ఎత్తుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. మా సినిమాటోగ్రఫర్ జైపాల్ రెడ్డి గారు, ఎడిటర్ సాయిబాబు తల్లారి గారు అందరూ నాకు కష్టపడి ప్రతి ఒక్క టెక్నీషియన్ నాకు ఇంత మంచి అవుట్పుట్ తీయడానికి చాలా సపోర్ట్ చేశారు. స్వాతిక, థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్గా నీ లుక్ వల్ల ఈ సాంగ్ బ్యూటీ ఇంకా పెరిగింది. నాకు సహకరించిన ప్రతి ఒక్కరికి, మా అమ్మ నాన్నలకి, నా ఫ్రెండ్స్కి అందరికీ థ్యాంక్ యూ. మీడియా వాళ్ళకి ప్లీజ్ ఈ సాంగ్ని బాగా సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.